ఐవీఎఫ్ మొదటి ప్రయత్నంలోనే ప్రెగ్నెన్సీ అన్నది పాసిబుల్. ఐఎమ్ డాక్టర్ శిల్ప, కిడ్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. మేడం ఐవీఎఫ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఫస్ట్ సైకిల్లో ఎంతవరకు మాకు ప్రెగ్నెన్సీ సక్సెస్ ఉంటుంది, ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఐవీఎఫ్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వాలి అంటే అండి, ఫస్ట్ ఏమి డిసైడ్ చేస్తుంది అంటే మీ ఎంబ్రియో కనుక బాగుంటే డెఫినెట్గా సైకిల్ సక్సెస్ అనేది అవుతుంది. సో అందుకనే డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయించుకునే ముందు ప్రీ ట్రీట్మెంట్ అన్నది నేను డెఫినెట్గా కంపల్సరీ అని చెప్తానండి. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను దీని గురించి, డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఎటువంటి విధంగా చేసుకుంటే మీకు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మీ హ్యాబిట్స్ మోడిఫికేషన్స్, మీ డైట్ మోడిఫికేషన్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరిగి మీకు ఫస్ట్ సైకిల్ సక్సెస్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్, సో ఈ వెయిట్ రిడక్షన్ ఇవి కూడా మేము ప్లాన్ చేస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే యూట్రస్ కెపాసిటీ అనమాట, అంటే గర్భసం చతుక్కునే కెపాసిటీ చాలా పెరుగుతుంది. సో ఫస్ట్ సైకిల్ సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్, కొద్ది మందికి హిస్ట్రోస్కోప్ అంటే గర్భసంచి క్లీనింగ్ కానీ ఇటువంటివి మనం అడ్వైస్ చేస్తాము. స్కానింగ్ ఏమైనా అబ్నార్మాలిటీస్ కనిపిస్తే సో అటువంటివి చేసుకోవటం వల్ల పాలిప్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ముందే మనం క్లీన్ చేసేసుకుంటాం, అతుకులు కానీ అడిషన్స్ కానీ. ఆ తర్వాత మీరు చేసుకోవటం వల్ల సైకిల్ సక్సెస్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఫస్ట్ సైకిల్ సక్సెస్ రేటు డెఫినెట్గా చూడొచ్చు. సో మరి మీ బాడీ డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. దాన్ని డెఫినెట్గా చూసి ఆ విధంగా కనుక మీరు ఫాలో అవుతే ఫస్ట్ సైకిల్ సక్సెస్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్ సక్సెస్ కోసము మనము ఇంకొకటి ఎవరికి ఎక్కువగా అవుతుంది అంటే, మీరు ఐవీఎఫ్ చేసుకుంటున్నప్పుడు మీ ఏజ్ ఎంత, మీకు చిన్న వయసా పెద్ద వయసా, సో అది కూడా సక్సెస్ రేట్ని డిసైడ్ చేస్తుంది. మీ హస్బెండ్ ఏజ్ కూడా. సో ఆడవాళ్ళు అనుకోండి ఆఫ్టర్ 35 అనేది కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉండే ఛాన్స్ ఉండొచ్చు, ఖచ్చితమని కాదు. మేల్స్కి అయితే అబౌవ్ 40 years, ఎందుకంటే డిఎన్ఏ చేంజెస్, క్వాలిటీ చేంజెస్ అనేవి వస్తాయి ఎగ్లో కానీ స్పర్మ్ కానీ. అదేవిధంగా మీరు ఐవీఎఫ్ చేసుకుంటున్నప్పుడు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఏఎంహెచ్ అంటాం అనమాట. సో మనం పండ్లు కొనుక్కుంటున్నప్పుడు ఎక్కువ ఉన్న దగ్గర కొంటాం, ఎందుకు సెలెక్షన్ ఈజీ. అదేవిధంగా మనకి ఐవీఎఫ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఎగ్స్ బాగున్నాయి అనుకోండి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏఎంహెచ్ లో ఉంది అనుకోండి, ఎగ్ తక్కువ ఉంది అనుకోండి, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా మీ ఎగ్ బాగుందా, ఎంత ఉంది, మీ స్పర్మ్ ఎలా ఉంది ఐవీఎఫ్ చేసుకుంటున్నప్పుడు. సో ఇవి కూడా మనకి సక్సెస్ రేట్లో డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కనుక బాగుంటే మీకు ఫస్ట్ సైకిల్ అనేది సాధ్యమండి సక్సెస్. థ్యాంక్ యూ.